హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రెస్ మీట్లో పూర్తిగా ఏం జరిగిందనేది నేను చూడలేదండి. నేను ఒక 30 సెకండ్ల వీడియో చూశాను. కానీ నాకు చాలా బాధేసింది. నా హృదయం ద్రవించింది. ఇలా జరగకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. తెలంగాణకు సంబంధించిన ఒక మహిళా జర్నలిస్టో లేకపోతే ఆమె మహిళా సామాజిక కార్యకర్తనో నాకు తెలియదు, కానీ ఆవిడ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక ఏదో పాటలో ఇట్లా కొంగులాగానే ఏదంటారు, చీరకు కొంగు ఉంటుంది కదా, అలా వేసుకుని ఏదో రోల్ దంచుతా ఏదో ఒక షాట్ ఉంటుంది, అంటే ఒక సీన్. ఆ ఫోటో పెట్టి ఆవిడ అండ్ ఇంకొక అతను కలిసి పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టారు. ఇది తీవ్ర అభ్యంతరకరం. నేను చాలా బాధపడ్డాను చూసిన తర్వాత. జోక్స్ కదండి, సీరియస్గా చాలా బాధపడ్డాను. ఇలా జరగకోకుండా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి జరిగినా కానీ అది ఖండించాల్సిన విషయమే. నేను అది ఎక్స్లో పోస్ట్ చేశాను. దయచేసి జన సైనికులు ఎవరు చూడకండి. గోటితో పోయేదానికి దాన్ని ఏదో పెద్దగా చిలికి గాలివాన చేసి ఇప్పుడు సునామీలాగా తయారైంది, ఇప్పటికైనా ఆపితే బాగుంటుంది అన్నట్టు నేను పెడితే నువ్వు ఖండించవా, నీకు అది లేదా ఇది లేదా, ఇంకా వాళ్ళ బూతులు మామూలుగా ఉండవులే. నేను ఎక్కడ కూడా వాళ్ళు చేసింది రైట్ అని నేను అనలేదు. నేను తర్వాత మెసేజ్ కూడా పెట్టాను, తీవ్రంగా ఖండిస్తున్నాను, నాకు బాధ కలుగుతోంది అని. అంటే ఇప్పుడు చెప్పులు చూపించడమో చెప్పులతో కొట్టడమో వాటిని ఖండించాలి అంటే ఎప్పుడైనా ఏ సెకండ్లో అయినా నేను ఖండిస్తానండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అటువంటి వాటికి చోట్లేదు. ఆవేశాలకు లోను కావచ్చు, కానీ అటువంటి వాటికి చోట్లేదు. సో ఇక్కడ మనం నేపథ్యం చూస్తే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు 2018లోనో 17లోనో కాదు 2023లోనో 24లోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఉద్దేశించి రారా నా కొడక, కిందేసి కొడతా, మిందేసి కొడతా, ఒంగోబెట్టి కొడతా, లేపి కొడతా, పడుకోబెట్టి కొడతా, పడుకోబెట్టి లేపి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, రోడ్డు మీద వేసి కొడతా, తొక్కుతా అని చెప్పేసి చెప్పు చూపించి మీ గొంతు బిసుకుతా అని చెప్పు చూపించి చెప్పు తీసుకొని కొడతారని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు వాళ్ళు చెప్పులు చూపించి లేకపోతే చెప్పులతో ఫడేల్ అని కొట్టకుండా ఉండేవారేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు చేసిన పనిని నేను ఖండిస్తున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినప్పుడు కూడా నేను ఖండించాను. ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నారు కదా అని చెప్పేసి నేను చెప్పు చూపించలేదు. ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి ఒక 10 మందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి అలా చెప్పు చూపిస్తే దాన్ని ఆదర్శంగా వాళ్ళు తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ని ఫడేల్ అని చెప్పుతో, అంటే పవన్ కళ్యాణ్ కాదు ఆయన ఫోటోను కొట్టారు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నేను ఖండాలుగా దీన్ని ఖండిస్తున్నాను. అండ్ ఎవరికి జరిగినా అది తప్పే, అది జరగకూడదు. కానీ ఎన్ని అనుకుని ఏం లాభం? ఆ రోజు పవన్ కళ్యాణ్ అలా చేసి ఉండకూడదు, ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిణితితో ఉండాలన్నదే నేను కోరుకుంటున్నాను. ఒక నాయకుడు అన్నవాడు ఎప్పుడు ప్రజల్లో బలంగా వెళ్ళగలుగుతాడంటే ఒక పరిణితి చూపించినప్పుడు, ఒక ఆవేశానికి లోను కాకోకుండా సంయమనం పాటిస్తూ సమస్యలపైన పోరాటం చేస్తే వాళ్ళు నాయకులుగా ఎవాల్వ్ అవుతారు. అఫ్కోర్స్ ఈరోజు ఆవేశం రావచ్చు, మనిషిన్నోడికి ఉప్పు కారం తిన్నోడికి ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది. కానీ నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే నచ్చుతారు. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పారు. 1 చిక్కటి చిరునవ్వు, 2 ఆప్యాయతతో కూడిన పలకరింపు, 3 నీకు నచ్చకపోతే నవ్వి పక్కకెళ్ళు, కానీ ఏం మాట్లాడుకో, ఒకసారి ఏదైనా మాట్లాడితే మాట నిలబడిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఆలోచిస్తారు, ఇక మీదట పరిణితితో ఆలోచిస్తారు. రాజకీయ నాయకుడిలాగా బిహేవ్ చేస్తాడు. ఏదో సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్లో ఫైటు, ఎగిసెగిస్తనడం, కిందేస్తనడం, మిందేస్తనడం, ఒంగోబెట్టి తనడం, పల్టీలు కొడుతూ తనడం, సోమర్సాల్ట్ చేస్తూ తనడం, ఇవన్నీ ఆలోచించడు, ఇవన్నీ పట్టించుకోడు. ఇక మీదట బాధ్యతతో మెలుగుతాడని కోరుకుంటూ నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి. తెలంగాణలో వాళ్ళు పవన్ కళ్యాణ్ని అలా ఫడేల్ అని పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టడం తప్పు. నేను ఖండిస్తున్నాను.